హలో వ్యూయర్స్, ఈరోజు మన సాయిస్ కిచెన్లో మనం అటుకుల స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఒక 10 to 15 minutes టాస్ చేసుకోవాలి. సో ఇలా మనం టాస్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కన్నా ఇలా టాస్ చేసుకుంటే మనం ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. సో అండ్ ఇట్స్ వెరీ హెల్తీ. సో ఇట్లా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా 5 to 10 minutes ఇట్లా టాస్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇది కింద మాడిపోతుంటుంది. సో ఇప్పుడు మనం పోపుకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి. సో ఆయిల్ అనేది మీరు అడ్జస్ట్ చేసి తీసుకోండి. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత తీసుకోండి ఆయిల్. సో పోపుకి నేను పల్లీలు తీసుకున్నాను. నేను పల్లీలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేసుకుంటే. సో పుట్నాలు కూడా ఒక బౌల్ తీసుకున్నాను, అండ్ ఎండుమిర్చి తీసుకున్నాను. సో కర్రీ లీవ్స్ అండ్ వెల్లుల్లి వేసుకున్నాను. సో పల్లీలు వేసుకున్నానండి నేను. సో పల్లీలు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ అయిన తర్వాత సో నేను పుట్నాలు వేసుకుంటాను. సో పల్లీలు మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. సో నేను ఇప్పుడు పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను. సో పుట్నాలు వీలవుతే ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ వేసుకోండి. సో తినేటప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది పుట్నాలు ఎక్కువ వేసుకుంటే. సో మనకి పుట్నాలు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. సో లెట్స్ యాడ్ ఆల్ దిస్ టుగెదర్. సో నేను ఇది కర్రీ లీవ్స్ అండ్ వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి తీసుకున్నాను. సో ఎండుమిర్చి అయితే నేను ఒక 5 to 6 వరకు తీసుకున్నాను. సో ఇది మీరు మీ స్పైసీని బట్టి తీసుకోండి. సో మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి సో నేను ఒక 5 to 6 వరకు తీసుకున్నాను. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో ఐమ్ యాడింగ్ ½ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్. సో అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ is salt. ఐమ్ యాడింగ్ ఇట్ అకార్డింగ్ టు ద టేస్ట్. సో ఇప్పుడు ఇది మంచిగా నీట్గా కలుపుకోండి, లేదంటే ఇది మౌల్స్ లాగా సాల్ట్ ఒకటే దగ్గర ఉండిపోతుంది. సో మనం తినేటప్పుడు మొత్తం సాల్టీ అవ్వకుండా సో నీట్గా కలుపుకోండి. సో నేను ఫ్రై చేసుకుని అటుకులన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక నీట్గా ఇప్పుడు ఈవెన్గా కలుపుకోండి. సో ఇది మొత్తం కింద నుంచి మొత్తం ఇట్లా టాస్ చేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి, లేదంటే సాల్ట్ ఒకటే దగ్గర ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా మొత్తం పట్టేటట్లు కలుపుకోండి. సో ఇది నేను నీట్గా మొత్తం కలిపేసాను. సో మన అటుకుల స్నాక్స్ ఫైనలీ రెడీ. సో ఇది మనం ఒక 1 week వరకు ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక 1 week వరకు తినొచ్చు. సో ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇవి పిక్నిక్కి వెళ్ళినా కూడా సో మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈజీ టు ప్రిపేర్. చూడండి అసలు చాలా క్రిస్పీగా వచ్చినాయి అటుకులు. జస్ట్ 10 minutesలో మనకి ఈజీ ప్రాసెస్. సో ఈజీ టు ప్రిపేర్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And also please subscribe to Sai's Kitchen.